दुश्चरितादविषन्नो नो विशन् दुश्चरितादविषन्नः अविषन्नो नो विषमविषन्नः पितुं पितुन्नो विषमविषन्नः पितुं पितुन्नो नः पितुं गृणु गृणु पितुन्नो नः पितुं गृणु पितुं गृणु सुषदा गृणु पितुं गृणु सुषदा गृणु गृणु सुषदा योनिगुं सुषदा गृणु गृणु सुषदा योनिं सुषदा योनिगु सुषदा योनिगु स्वाहा स्वाहा योनिगु सुषदा योनिगु स्वाहा सदा योनिगु स्वाहा स्वाहा योनिगु स्वाहा देवा देवा स्वाहा योनिगु स्वाहा देवा देवा स्वाहा स्वाहा देवा गातु विदो देवा स्वाहा स्वाहा देवा गातु विदः देवा गातु विदो देवा देवा गातु विदो गातुं गातु विदो देवा देवा गातु विदो गातुं तमनसो मनस इते तमनसस्पते पते मनस इते तमनसस्पते पते मनसो मनसस्पत इममिमं मनसो मनसस्पत इमं पत इममिमं पते पत इमन्नो न इमं पते पत इमन्नः न इममिमन्नो देव देव न इममिमन्नो देवा नो देव देव नो नो देव देवेषु देवेषु देव नो नो देव देवेषु देव देवेषु देवेषु देव देव देवेषु यज्ञं देवेषु यज्ञं देवेषु यज्ञं देवेषु यज्ञ स्वाहा स्वाहा यज्ञं देवेषु ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. మన బాపట్ల పార్లమెంటు సభ్యులు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన కృష్ణప్రసాద్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉంటే ఆ సెషన్స్ అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు బయలుదేరి లాస్ట్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు అటెండ్ అయ్యి మళ్ళీ రేపు మార్నింగ్ పార్లమెంట్ సెషన్స్ వెళ్ళటం కోసం మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మన కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. సభకు నా నమస్కారములండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఢిల్లీ నుంచి బయలుదేరి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా నేను ఇంత అనుకోలేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా ఈరోజు జరగవలసిన కార్యక్రమం ఎక్కడున్నా భారతదేశంలో ఇంతకంటే బాగా జరగదని నేను అనుకున్నాను. చాలా బ్రహ్మాండం. మీరు ఇంతమందిని పిలిచి ఇంత చక్కగా కృష్ణవంశీ గారు, పద్మావతి గారు బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి మాకు అవకాశం ఇచ్చారు. సీతారాములు వారి కళ్యాణం చూడడానికి అవకాశము, పక్క దగ్గరుండి చూడడము. మన పురోహితులు, పండితులు కూడా చాలా బ్రహ్మాండమైన మంత్రాలు చదివారు. చాలా సంతోషంగా ఉండింది. మరి కృష్ణవంశీ గారు ఈ ఊరు నుంచి, సీతారాంపురం నుంచి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగానే అందరూ న్యూస్ చూసేటట్టు మహా న్యూస్, మహాభక్తి అండ్ మహా మ్యాక్స్ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత బ్రహ్మాండమైన సక్సెస్ తెచ్చారంటే మన దేశంలో యువకులకి చాలామందికి ఆయన మార్గదర్శకులు అవుతారని నాకు తప్పకుండా ఉంది. ఈయన ఇంకా అంచెలంచెలుగా పెరిగి మన అందరితో కలిసి మనం సంతోషంగా ఉండేటట్టు
ఆయనకి, నా కుటుంబ సభ్యులకి, ఈ గ్రామానికి అందరికీ చక్కటి అవకాశాలు దొరకాలని నేను సీతారాముల కళ్యాణం చూసిన తర్వాత శ్రీరాముల వారిని కోరుకుంటూ మీ అందరూ నన్ను చక్కగా దీవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ను గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉండేది. మన పార్లమెంట్ సభ్యులు కాబట్టి మనం గుర్తుపడతాము, కానీ పార్లమెంట్లో ఆ చైర్లో కూర్చున్నప్పుడు స్పెషల్గా కనిపిస్తారు సారు. ఎవరికి ఆ హుందాతనం రాలేదు, అంత హుందాతనాన్ని ఆ చైర్కి తీసుకొచ్చారు. నిజంగా మన పార్లమెంట్ ఎంపీ గారు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆ చైర్ని మళ్ళీ మీరు గుర్తు తెచ్చారు. నిన్ననే జరిగింది కార్యక్రమం. మన తెలుగు బిడ్డ అంటే మీరందరూ దీవించిన నేను, కృష్ణప్రసాద్ తెన్నేటి, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో లోక్సభ స్పీకర్ కుర్చీలో కూర్చునే అవకాశం నాకు దొరికింది. అయితే చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది ఏంటంటే, వంశీ గారు, బడ్జెట్ సమావేశం అంటాం ఇప్పుడు. ఆ బడ్జెట్ సమావేశంలో ఫైనాన్స్ బిల్ పాస్ చేయాలి. అయితే ఈసారి ఫైనాన్స్ బిల్ పాస్ చేసేటప్పుడు నేను కుర్చీలో ఉండడం ఒక చాలా విశేషం. సో ఈ భారతదేశం యొక్క ఫైనాన్స్ బిల్ పాస్ చేసింది కుర్చీలో కూర్చుని మీ ఎంపీని మీరు అందరూ నన్ను దీవించి పంపించిన మీ ఎంపీని. అదేవిధంగా చాలా విచిత్రమైనది, హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది ఈసారి. నేను కుర్చీలో కూర్చున్నాను, క్వశ్చన్ అవరు, నా క్వశ్చన్ వచ్చింది, ప్రధానమంత్రి గారు ఆన్సర్ చెప్పాలి దానికి, కానీ నేను కుర్చీలో ఎలా అడగాలి? ఒక చిన్న ఇది వచ్చింది. అప్పుడు అయితే మొత్తం సభను అడిగాను, మరి నేనేం చేయాలంటే సభ అంతా లేదు అక్కడ నుంచి అడగండి అన్నారు. నేను అక్కడ నుంచి ప్రశ్న అడిగేశాను. సరే, ఇవన్నీ ఇటువంటి జరుగుతాయి. అన్నీ మీ దీవెనలు, భగవంతుని దీవెనలు. మీ ఊరిని, మీ గ్రామాన్ని, ఈ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మద్దిపాడు స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్కి ఆ ప్రహరీ గోడ నిమిత్తం 10 లక్షల రూపాయలు కావాలి సార్ మీ పార్లమెంట్ నిధి నుంచి అని చెప్పిన వెంటనే ఎమ్మటే ఫోన్ చేసి ఆ 10 లక్షలు గ్రాండ్ చేసి పంపించేశారు. అదేవిధంగా అక్కడ కంప్యూటర్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తానని చెప్పని దానికి కూడా నిధులు శాంక్షన్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మా ఆత్మీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. గుంటూరు నుంచి అందరికంటే ముందు వచ్చారు. టైం అంటే టైం, అది పంక్చువాలిటీ.